హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ చేసి తెచ్చున్నానండి పనీర్ టిక్కా రెసిపీ. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. నేను చేసి చూపిస్తున్నాను, చాలా బాగుంటుందండి. ఇది కొంచెం సీక్రెట్ మసాలాస్తో చేద్దామా అంత టేస్టీగా, అంత దీనిలో నా పన్నీర్ టిక్కలర్ మసాలా అనుకొని వస్తుంది. దాంతో మ్యారినేషన్ చేసి నేను చేస్తున్నానండి. దీంతో మన వెజ్, నాన్ వెజ్ ఏదైనా చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. స్టార్టర్ చాలా బాగుంటుంది. చేద్దామా, లెట్స్ గో. ఇదండి పన్నీర్ కోస్తున్నాను. అరకిలో పన్నీర్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక పావు పన్నీర్ కూడా తీసుకోవచ్చు. దీనికి పెద్ద పెద్ద క్యూబ్లోన కట్ చేస్తున్నాను చూడండి. बड़े बड़े पीस में रखने से क्या होता है कि टिक्का थोड़ा अच्छा टेस्ट आएगा. मैं फ्राइंग पैन कर रही तो आप देख ले आपको क्या करना है. कभी बड़ा है इसको और छोटा करना है. देख लीजिए ఇలాగా పెద్ద పెద్ద క్యూబ్లో కట్ చేసుకోండి. ఇదండి ఫేమస్ కిల్లర్ మసాలా. దీనికి చాలా ఫ్లేవర్స్లు వస్తాయండి. జస్ట్ యాడ్ చేసి దీనికి మ్యారినేట్ చేసి మన మ్యారినేట్గా అంటే టిక్కా అంటే చాలా మ్యారినేషన్ మసాలా కావాలి. అలాంటప్పుడు ఇప్పుడు చాలా ఈజీగా ఫామ్ వచ్చింది ఇది కిల్లర్ మసాలా అనుకొని. యూట్యూబ్లో అన్నిట్లో చాలా ఫేమస్, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లోన. అని ఎందుకు మీరు ట్రై చేసేసి నా వ్యూవర్స్కి కూడా నేను నేర్పించవచ్చు అని. ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకున్న తర్వాత ఇదండి పెరుగు. నా కాడ పొల్లటి పెరుగు ఉంది, దాని నుంచి నేను తక్కువ వేసుకుంటున్నాను. మీ కాడ నార్మల్ పెరుగు ఉంటే మీరు ఒక అరకప్పుడు వేసుకోండి. పన్నీర్ చూసుకొని మ్యారినేషన్ 1 2 3 చెంచాలు నర ఇలాగ వేసుకుంటే, ఎందుకంటే పులుపు ఉన్నది ఎక్కువ అనుకొని. పెరుగు వేసుకుంటే మ్యారినేషన్ చాలా బాగా పడుతుందండి. అందు గురించి వాళ్ళే చెప్తారు పెరుగు వేసుకుని అవసరం లేదు, కానీ మనం పెరుగు వేసుకుంటే చక్కగా మ్యారినేషన్ పడుతుంది. చికెన్కి అని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పన్నీర్ చూపిస్తున్నాను, మీరు దీని బదులు చికెన్ కూడా చేసుకోవచ్చు. తర్వాత కిల్లర్ మసాలా అండి. కిల్లర్ ఇది షార్క్ ట్యాంక్లోనే వచ్చింది, చాలా లైక్ చేశారు. అయితే చాలా ఫేమస్, అందుకు నేను దీనికి చూపిస్తాను. ఇంకెప్పుడు నార్మల్గా నేను మ్యారినేషన్ చాలా బాగా చేస్తాను. చేసి పన్నీర్ ఉన్న చికెన్ది చేస్తాను, చూపిస్తాను మీకు ఇంకోసారి. కమెంట్ చేసి చెప్పారండి, కమెంట్ చేశారంటే తప్పకుండా చూపిస్తాను. ఒక ప్యాకెట్ కాదు 2 ప్యాకెట్లు వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే అరకిలో పన్నీర్ తీసుకుంటాను. మీరు ఒక పావు తీసుకుంటే ఒక ప్యాకెట్ వేసుకోండి. ప్యాకెట్ తక్కువగా ఉంటుంది, 2 తీసుకోండి. మ్యారినేషన్ చక్కగా అంటుతుంది దానికి. ఇలా 2 ప్యాకెట్లు వేసేసుకున్నాను. దాని తర్వాత దీనిలోనికి ఘీ వేయాలండి. నెయ్యి, తప్పకుండా నెయ్యి వేస్తేనే టేస్ట్ వస్తుంది. దానిలోనికి చూపిస్తారు, నెయ్యి వేయండి. ఒక 2 చెంచాలన్నర వేసాను నెయ్యి. దాని తర్వాత దీనిలోకి కొంచెం నీరు వేసుకుంటూ దీనికి బాగా థిక్ లేయర్ వచ్చినలాగా కలిపేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఫామ్ వేయొద్దు, లేకపోతే మ్యారినేషను మన పన్నీర్కి అంటదు. అందు గురించని కొంచెం నీరు వేసుకుంటూ దీన్ని బాగా చక్కగా కలిపేసుకోవాలి. థిక్ బ్యాటర్ లాగా చూడండి. ఇలాగా కలిపేసిన తర్వాత ఈ క్యూబ్లు మనం కట్ చేసి ఉంచున్నాం కదా పన్నీరు, పెద్ద పెద్ద ముక్కలుగా అరకిలో పన్నీరు వేసేసుకుంటున్నాను. మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, దాని నుంచి క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో తక్కువ మంది ఉంటే పావు తీసుకోవచ్చు. ఇలా వేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇలాగా చక్కగా కలిపేసుకోవాలి. దీనిలోనికి నేను కొంచెం వెజ్జెస్ లింక్ వేస్తున్నానండి. మా ఇంట్లో షిమ్లా మిర్చి ఇంకా ఆనియన్స్ ఉన్నాయి. ఇలాగ పెద్ద పెద్ద క్యూబ్లా కట్ చేసి దీన్ని కూడా ఆనియన్ 2 ముక్కలు చేసి దీనికి పలుకులు తీస్తారనుకో, చాలా బాగా ఇలాగా క్యూబ్స్ లింక్ వేస్తే బాగుంటుంది. అంటే వెజ్జెస్ లేకపోతే ఆనియన్ వేసుకున్నా చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత స్పూన్ పక్కన పెట్టియండి. చేతితోటి చక్కగా కలిపేసుకుని, నేను బౌల్ ఇంకా చిన్నదే తీసుకున్నాను, మీరు కొంచెం పెద్ద తీసుకోండి. ఇలాగా చక్కగా పన్నీర్ని మ్యారినేషన్ చేసుకోండి. చక్కగా ముక్కకు అన్నీ కలిపేసి పెట్టినట్టుగా దీనికి మ్యారినేషన్ ఇలాగ చక్కగా కలిపేసి దీనికి మూత పెట్టేసి ఒక అరగంట పెట్టాలండి సైడ్. మనం అరగంట ఇటు అటు ఇది అది పనిచేస్తుల్లోన మనకు అరగంట అయిపోతుంది. బస్ వంట అని చేసిన తర్వాత లాస్ట్కి మనం ఇలాగ వేపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాగ మూత పెట్టేసిన తర్వాత ఫ్యాన్లోన ఆయిల్ వేడి చేసుకొని ఒక
ఒక 4, 5 చెంచాలు ఎక్కువ చేసుకొని నేను షాలో ఫ్రై చేస్తున్నాను. దీన్ని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్క క్యూబు తీసి అరగంట తర్వాత ఇలాగ వేపుకోవాలి. మీరు చాలా హెల్త్ కాన్షియస్ అయితే నాన్ స్టిక్ తవాలోన ఒక 2 అంటే ఈ బ్రష్ తోటి ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ వేపుకున్న బాగుంటుంది. ఇది యాజ్ అ స్టార్టర్ చాలా బాగుంటుంది. లేకపోతే మన భోజనంతో తిన్న చాలా చాలా బాగుంటుంది. నేను అన్నాను కదని ఒక్కసారి చేసి చూడండి మీరు కూడా. ఇలాగ అన్నీ అమర్చేసి పెట్టేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ ఎక్దమ్ లో చేసుకోండి. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా పనీర్ టిక్కా రెసిపీ ఇలాగా చేసి పెట్టుకోండి. చూడండి ఇలా చేసి పెట్టుకో, అన్నీ అలాగ అమర్చేసి అన్ని కూరగాయలు దీన్ని పెట్టేసుకోవాలి. ఇలాగ మ్యారినేషన్ చేసుకున్నా బాగుంటుంది. ఎందుకంటే పనీర్ కదా అంటదు, ఎందుకు చికెన్ ఉంటుంది పన్నీరు. ఇలాగా దీని బదులు మీరు చికెన్ పెట్టుకోవచ్చు. చికెన్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం తినరు కదా ఎవరంత గురించి పేజీలో పెడుతున్నాను. మీ కొంచెం రోజుల తర్వాత మీరు కామెంట్ చేస్తే చికెన్లోనే చేసి చూపిస్తాను. ఇలాగా ఒక 2-3 నిమిషాల తర్వాత అల్లటి పల్లటి చేసుకోవాలి. ఇలాగ మరూన్ కలర్ వస్తే మనం నవ్వులుతుంటే పన్నీర్ జ్యూలాగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు ఇంత మరూన్ కలర్ నచ్చదంటే మీరు నార్మల్గా ఉంటప్పుడు ఇంకా దీన్ని అల్లటి పల్లటి చేసుకోవచ్చు. కానీ ఇలాగ ఉంటే చాలా టేస్టీగా దీనికి మసాలాలు పూర్తిగా అంటే బాబా ఏం చెప్తా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి, అంత టేస్టీగా ఉంటుంది. అంతేనండి. దీనికి అల్లటి పల్లటి చేసి దీనికి చక్కగా వేపుకోవడమేని. మీరు ఒకసారి కిల్లర్ మసాలా ఏదో దాన్ని వస్తే 4-5 ఫ్లేవర్స్లో ఏదో ఒకటి చేసి చూడండి. అంతేనండి. దీనికి బయట తీసుకోవడమే. అంతే టేస్టీ పనీర్ టిక్కా రెసిపీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.